అందరికీ జై శ్రీరామ్. 15 సంవత్సరాలకే పెండ్లి కావాల్సొచ్చింది ఈమెకు. ఎంత చెప్పినా పెద్దలు వినకుండా అతనితో జంప్ అయ్యి పెళ్లి చేసుకుంది. 3 పిల్లలు పుట్టారు. బాబుకేమో 16 సంవత్సరాలు, అమ్మాయిలిద్దరు చిన్నవాళ్ళు. కొన్ని రోజులు వీళ్ళ సంసారం బాగానే సాగింది, బాగానే ఉన్నారు. భర్త అయితే పెద్ద రౌడీ షీటరు. కానీ ఇంట్లో మాత్రం బాగానే భార్యను చూసుకునేవాడు. ఇంకో లవర్ ఎలా ఎలా పరిచయమైండో ఏమో తెలీదు కానీ ప్రీన్ మోజులో పడిపోయింది. మెల్లమెల్లగా భర్తను అంటే దూరం చేయడం స్టార్ట్ చేసింది. ఆ భర్తను చంపిన విధానం చూస్తే నిజంగా షాకు. మనిషి ప్రాణం 50,000 మరి ఏం జరిగిందనేది నేను చెప్తాను. ఫుల్ దాకా వీడియో చూడండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏం జరిగిందంటే ఎవ్వరు చెప్పినా వినకుండా వెళ్ళి పెళ్లి చేసుకుంది, పిల్లలు పుట్టినారు, హ్యాపీగానే ఉంది. అలాంటి టైంలో ఈ చెత్త వాళ్ళు కొంతమంది జత అవుతారు. వాళ్ళ మోజులో ఎలా పడతారో తెలీదు. పెద్దలు వద్దు వద్దు అన్నా సరే వెళ్ళిపోయి మరీ పెళ్లి చేసుకుంది. చక్కగా హ్యాపీగా జీవించే టైంలో వేరే అతను ఎంట్రీ ఇచ్చాడు. ఎవరైనా ఇస్తారు, ఎందుకంటే రోడ్డు మీద కుక్కలు చాలా మొరుగుతాయి, అవన్నీ పట్టించుకోకూడదు. ఎవరో వచ్చిండ్రు ఏమో అన్నారు కదా అనేసి వాళ్ళ మాటలు వినకుండా వాళ్ళ వాళ్ళ మాటలలో వినేసి వాళ్ళకి అట్రాక్ట్ అవుతా అంటే అది కరెక్ట్ కాదు కదా. అయితే ఈమె వయసు 38 సంవత్సరాలు, ఆ అబ్బాయి వయసు 28 అంట. అంటే ఈ అమ్మాయి కన్నా 6 ఇయర్స్ పెద్దోడు. ఇది అమ్మాయి కాదా ఆంటీ, దీనికన్నా 6 ఇయర్స్ పెద్దోడు. సారీ, ఈ అబ్బాయి కన్నా 6 ఇయర్స్ పెద్దది. అయినా సరే సిగ్గు లేకుండా వాని మోజులో పడి ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని చెప్పి, ఈ ప్రియుడు కూడా పెద్ద రౌడీ షీటరేనంట. అయితే ఎలాగైనా ప్రియుడిని వదిలించుకోవాలని చెప్పేసి 50,000 ఇప్పించి, నేను 50,000 నీకు ఇస్తాను, ఎలాగైనా చంపేసే అని చెప్పిందంట. చెప్తే సరే అని చెప్పేసి అతన్ని చంపేసి మురికి కాలువలో పడేసిరంట. మురికి మురికి అంటే మురికి కాలువలో పడేసి వీడియో తీసి దానికి వీడియో పంపించిరంట. నీ భర్తని ఇంకా లేడు, నీ భర్తని చంపేశాను అని చెప్పేసి వీడియో పంపిస్తే అప్పుడు హ్యాపీ అయిందంట. ఏం తెలియని నంగనాచిలాగా మళ్ళా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టిందంట, నా భర్త మిస్సింగ్ కేసు అని. నిజంగా వీళ్ళు చేసే పనికిమాల పనులకు ఈ ధైర్యం ఎలా వస్తుందో, మళ్ళీ చేసిందే బేకార్ పని. ధైర్యంగా పోయి పోలీస్ కేసు పెడుతుంది. ఎక్కడ దొరుకుతుందో, ఎక్కడ నేను బయటపడతానో అని కొంచెం కూడా భయం లేదు. ఇది జరిగి సంవత్సరం దాటిపోయింది, ఇప్పుడు బయటపడ్డదనమాట. మనిషికి చేసిన తప్పు ఈ రోజు కాకుండా రేపు కాకుండా సంవత్సరం అయినా సరే 10 సంవత్సరాలైనా సరే ఖచ్చితంగా బయటపడుతుంది. దానికి శిక్ష అనుభవించాల్సిందే. ఇప్పుడు పోయి జైల్లో కూర్చుంది. ఇన్ని సంవత్సరం పొద్దు అసలు బయట పడలేదు కాబట్టి హ్యాపీగా జీవించింది. ఇక లవర్తో ఇద్దరు కలిసి మంచిగా ఎంజాయ్ చేసింటారు. పాప ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఇది చేసే పనులు అంతంత పెద్ద పిల్లలు చూసుకుంటూ ఉంటారా? వాళ్ళు ఎంతమంది ముందు తల దించుకోవాల్సి వస్తుండే చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఎవరినైనా సరే మళ్ళీ దీన్ని అరేంజ్ మ్యారేజ్ అంటే కాదు, దీనికి ఇష్టం లేకుండా పెళ్లి చేసిరంటే కానే కాదు. దీని వయసు అప్పుడు 60 అంటే 15 సంవత్సరాలు. వద్దు వద్దు అని చెప్పినా సరే ఒళ్ళు కొవ్వెక్కి బలిసి మరీ వెళ్ళి పెళ్లి చేసుకుంది. చక్కగా బుద్ధిగా పిల్లలంగా అన్నది. అదే కాపురం కంటిన్యూగా సాగాలి కదా. సాగకుండా మధ్యలో ఎవడో ఎంట్రీ ఇచ్చిందంట, వానికి అట్రాక్ట్ అయిందంట. వాని కోసము భర్తనైతే 50,000 ఇప్పించి మరీ చంపేసింది. పాపం భర్త చనిపోయాడు. ఇన్ని రోజులు దాని మోజులో అది ఉండి హ్యాపీగానే జీవించింది అనుకో. ఇప్పుడు బయట పడ్డది, పోయి జైల్లో కూర్చుంటారు. ఎవరైతే చంపిరో దీని ప్రియుడు ఎవడున్నో వీళ్ళంతా పోయి జైల్లో కూర్చుంటారు. ఆ పిల్లలు పాపం ఇబ్బందిలో పడ్డట్టే కదా, ఆ పిల్లలకి ఇబ్బందే కదా. ఆ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? ఇలా మీ మమ్మీ ఇలా చేసిందంటే ఆ పిల్లల ముఖం ఏడబెట్టుకుంటారా? అసలు చెప్పుకోగలుగుతారా? ఎంత టార్చర్ అనుభవిస్తారో చూడండి. ఇలాంటి బేకార్ వాళ్ళకు ఆ భగవంతుడు పిల్లల్ని ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది. నాకు ఇవన్నీ చూసినాక ఏమనిపిస్తుందంటే, బట్ ఎవరైనా సరే లవ్ మ్యారేజ్ అయినా సరే, అరేంజ్ మ్యారేజ్ అయినా సరే ఖచ్చితంగా వీళ్ళు ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్
మంచిగా ఉండి వీళ్ళు నిజంగా వీళ్ళు భార్యాభర్తలుగా కలిసిమెలిసి జీవితాంతం ఉంటారు. ఓకే అనుకుంటేనే అప్పుడే పిల్లలను ప్లాన్ చేయాలి. కానీ ముందే పెళ్ళైనెంబడే పిల్లలను కనేస్తే ఇలా ఒక 2, 3 సంవత్సరాల తర్వాత ఎవరిని ఎవరు వదిలేసిపోతారో తెలీదు. కానీ పిల్లల జీవితాలయితే నాశనం అయితున్నాయి. అందుకే దయచేసి ఎవ్వరు గూడా పిల్లలని నాశనం చేయకండి. పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. మీ జీవితం సగం ఎలాగో అయిపోయింది. ఇంకా సగం కోసము నీ సుఖం కోసం నువ్వు చూసుకుంటే నీకు పుట్టిన పిల్లలే కదా! వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇలా వద్దు వద్దు అన్నా సరే అసలు పెళ్లి చేసుకునే ఏజే కాదు. 15 సంవత్సరాలంటే చిన్న అమ్మాయి. చేయకుండా ఎళ్లి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పిల్లలను కన్నది. అలాగే బుద్ధిగా ఉండకుండా మళ్ళా ఇంకొన్ని మోజులో పడ్డది. ఇలాంటి చెత్త మైండ్ ఉన్న వాళ్ళని నిజంగా ఎప్పుడు వదిలేయకూడదు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలీదు. ఎప్పుడు ఎవరు ప్రాణాలు తీస్తారో కూడా తెలీదు. ఇలాంటి వాళ్ళని బయట అస్సలే వదిలేయొద్దు. అనవసరంగా పాపం ఆ పిల్లల జీవితం నాశనమైంది. ఇక్కడ ఎవరన్నా బాధపడుతున్నారో, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారు, నరకం అనుభవిస్తున్నారంటే వాళ్ళ పిల్లలే. వాళ్ళకి పుట్టిన పిల్లలు మాత్రమే. పాపం అతనైతే చనిపోయాడు. అతను కూడా రౌడీ షీటర్ అంట. ఇతను కూడా రౌడీ షీటర్ అంట. కానీ ఎంత పనికి మాలినోడైనా సరే, ఎంత బేకారోడైనా సరే, నీకు నచ్చకపోతే వానితో విడాకులు తీసుకొని హ్యాపీగా నువ్వు బ్రతకడం నేర్చుకో. సెపరేట్ ఉండి. లేదు నేను మొగుడు లేకుండా బ్రతకలేను, నాకు మొగుడు కంపల్సరీ కావాలి, నేను ఉండలేను, నాకు ఒళ్ళు కొవ్వు అంటే తర్వాత మెల్లగా పెళ్ళిళ్ళు చేసుకోండి. ఎవరొద్దన్నారు? ఆ పిల్లలు అంతంత పెద్ద పిల్లలను పెట్టుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలన్నా కూడా సిగ్గుండాలి. కామన్ సెన్స్ ఉండే బ్రతుకులు బ్రతకండి. అసలు అంత పెద్ద పిల్లలను పెట్టుకొని వదిలేసేయాలి నీకు నచ్చకపోతే. అంతేగాని నిండు ప్రాణాన్ని తీయొద్దు. ఎందుకంటే ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా మనం హాని చేస్తే రేపు తర్వాత ఖచ్చితంగా నీకు అంతకు డబ్బులు తిరిగి వస్తుంది. నీకు ఎవరో ఒకరు దెబ్బ కొడతారు. అది ఆలోచించుకొని బేకారు పనులు చేయకుండా బుద్ధిగా బ్రతకండి. అంతేగాని ఇలా చెత్త చెత్త పనులకు కాలు దువ్వి అనవసరంగా వేరే వాళ్ళ ప్రాణాలు, వేరే వాళ్ళ జీవితాలతోటి ఆడుకొని మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకండి. ఈ బేకార్దయితే అలాగే చేసింది. చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంది. సరే మంచో చెడో అయ్యింది, అయిపోయింది. ఇప్పుడన్నా బుద్ధిగా ఉందంటే లేదు. కొన్ని సంవత్సరాలు గడిచినాక పిల్లలు పుట్టినాక ఇలాంటి బేకారు పనులు చేస్తున్నారు. అందుకేనేమో బహుశా చిన్న చిన్న పిల్లలకు అంటే పెళ్ళిళ్ళు చేయకపోవడానికి రీజన్ ఇదేనేమో. ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలీదు కాబట్టి వాళ్ళకంటే ఒక ఏజ్ ఉండాలి పెళ్లి చేసుకోవడానికి అని గవర్నమెంట్ అయితే రూల్ పెట్టింది. అయినా సరే 18 అంటే 18 సంవత్సరాల వరకు ఆగలేకపోతున్నారా? మరి ఇంత దారుణంగా తయారవుతున్నారు. ఈ రోజులల్లా వయసుతో పని లేదు. ఇష్టం వచ్చినట్టు ఊరేగుతున్నారు. అసలు 5th క్లాస్ అనట్లే, 7th క్లాస్ అనట్లే, 8th క్లాస్ అనట్లే, 9th క్లాస్ అనట్లే. అసలు క్లాసులు లేవు, వీళ్ళకి ఏజ్‌లు లేవు, ఏం లేదు. ఎవ్వరికి ఒళ్ళు కొవ్వెక్కితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. సంవత్సరం, 2 సంవత్సరాలు కలిసి ఉంటున్నారు. తర్వాత పిల్లలను కంటున్నారు. చిన్న చిన్న పిల్లలను పెట్టుకొని విడాకులు తీసుకుంటున్నారు. లేదంటే ఎవరినో ఇంకొని తీసుకొని భర్తలను చంపేస్తున్నారు. ఇవే కంటిన్యూగా ఇవే జరుగుతున్నాయి. ఇవన్నీ ఎప్పుడు మానుతాయో, ఎప్పుడు చేంజ్ అవుతారో తెలియట్లేదు.